హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన స్కూటీ అంటే పెట్రోల్ స్కూటీని ఎలక్ట్రిక్ స్కూటీగా కన్వర్షన్ చేస్తున్నా. దానికోసం మనం ఇక్కడ బ్యాటరీస్ అనేవి ఆర్డర్ చేయడం జరిగింది. ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాను. లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీస్ అనమాట ఇవి. మనకి మనం 48 వోల్ట్స్ 24 AH బ్యాటరీ చేయబోతున్నాము. ఇది పెట్రోల్ బైక్ అనమాట. ఇక్కడ ఇంజన్ అనేది తీసేయడం జరిగింది. దాన్ని మనం ఎలక్ట్రిక్లో కన్వర్షన్ చేయబోతున్నాము. దానికోసం ఇక్కడ వర్కింగ్ అనేది జరుగుతుంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ వీడియో ఫుల్ వీడియో తొందరలోనే అప్లోడ్ చేయబోతున్నాను. చూడండి, ఆల్రెడీ మోటార్ ఇక్కడ హబ్ మోటార్ అనేది సెట్ చేయడం జరిగింది. ఈ బైక్ ఒక ఇంజన్ ఇదే అనమాట. ఈ ఇంజన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ సింగామ్ సెట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది 60 వోల్ట్స్ అనమాట. 60 వోల్ట్స్ మనకి 60 వోల్ట్స్ అలాగే 1200 వాట్స్ మోటార్ అనమాట, హబ్ మోటార్. దానికోసం ఇక్కడ వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ నేను అన్బాక్సింగ్ అనేది చేస్తున్నాను. అంటే దానికోసం మనం బ్యాటరీస్ కావాలి కదా, బ్యాటరీస్ అనేవి ఈ వీడియోలో నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. మనకి 48 వోల్ట్స్ 24 AH బ్యాటరీ, అలాగే ఇక్కడ ఛార్జర్ కూడా మనం కస్టమర్కి ఇవ్వబోతున్నాము. అంటే సేమ్ వాళ్ళు ఆర్డర్ చేసుకోవడం జరిగింది. మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం లేదు. అంటే మీకు తప్పకుండా వ్యూస్ అయితే మాత్రమే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అవ్వకపోతే ఇగ్నోర్. ఎలక్ట్రిక్ వెహికల్ రిలేటెడ్గా మనకి చాలా వీడియోస్ అనేవి మన ఛానల్లో ఇంకా ఫ్యూచర్లో రాబోతున్నాయి. దానికోసం మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బాక్స్లో ఆల్రెడీ మనకి BMS అనేది ఆల్రెడీ ఫస్ట్ మన దగ్గర BMS స్టాక్ ఉంది. ఇక్కడ నేను ఇది BMS అనమాట. ఇది 15S 48 వోల్ట్ BMS. ఇది 40 amps వరకు సపోర్ట్ చేస్తుంది డిశ్చార్జ్ కరెంటు. మనం ఆల్రెడీ BMS చేస్తున్నాం. అలాగే ఇది మనకి ఛార్జర్ అనమాట. మనకి ఛార్జర్ అనేది హై క్వాలిటీలో ఇవ్వడం జరిగింది. అది 7 amps అనమాట. నేను ఆర్డర్ చేసింది ఓపెన్ చేస్తున్నాను. మంచి క్వాలిటీ ఛార్జర్ అనేది ఇక్కడ ఆర్డర్ చేసి ఇవ్వడం జరిగింది. మనం టోటల్ సెట్ అయితే ఇక్కడ తయారు చేస్తున్నాము. ఒక మనకి ఇంజన్ సీజ్ అయిపోయింది అనమాట. ఈ స్కూటీ అయిపోయింటేనేమో దీనికి మనము ఎలక్ట్రిక్లో కన్వర్షన్ చేస్తున్నాము. మనం టోటల్గా ఇక్కడ బ్యాటరీస్ కూడా మనము వాళ్ళకి ఇవ్వబోతున్నాము. బ్యాటరీస్తో పాటు మోటార్ టోటల్ ఫిట్టింగ్ అనమాట. ఇక్కడ చూడండి, ఛార్జర్ ఇది. ఇది మనకి ఛార్జరు. ఇక్కడ ఫ్యూజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగింది అనుకుంటే దానికి ఇక్కడ ఫ్యూజ్ కూడా ఇవ్వడం జరిగింది సేఫ్టీ కోసం. ఇక్కడ బోర్డులో మనకు ప్రాబ్లం రాకుండా డైరెక్ట్ ఇక్కడ ఫ్యూజ్ అనేది పోయినా కూడా మనకి ఇంకొక ఫ్యూజ్ కూడా ఎక్స్ట్రా ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇది ఫ్యూజ్ అనమాట. దీంట్లో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కట్ ఆఫ్ 54.6 వోల్ట్ ఇచ్చారు. ఇక్కడ 7 amps అనమాట. స్పీడ్గానే ఛార్జ్ అవుతుంది. ఇది 48 వోల్ట్స్ కాబట్టి 48 వోల్ట్స్ 24 AH కాబట్టి స్పీడ్గానే అవుతుంది. దీంట్లో స్పెసిఫికేషన్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. అంటే ఛార్జింగ్ ఇండికేషన్ అనమాట. ఇది మనము ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఇండికేషన్ ఇస్తుంది. 100% ఛార్జ్ అయిపోతే ఇది గ్రీన్ లైట్లో గ్లో అవుతుంది అనమాట. తర్వాత ఇక్కడ మనకి బ్యాటరీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ అలాగే నేను వేరే ప్రాజెక్ట్ కోసం ఇక్కడ 11S BMS కూడా తీసుకురావడం జరిగింది. ఇది 36 వోల్ట్స్కి మనం యూస్ చేస్తాము. 36 వోల్ట్స్ అంటే ఎలక్ట్రిక్ సైకిల్ వస్తుంది కదా, దానికోసం ఈ BMS యూస్ చేస్తాము. వేరే ప్రాజెక్ట్ కోసం తీసుకున్నాను. అలాగే ఇక్కడ మనకి సెల్స్ అనమాట. ఇది లిథియం ఫాస్ఫేట్ సెల్స్. స్పెసిఫికేషన్ చూడండి, 3.2 వోల్ట్స్ అనమాట. ఇది 3700 మోడలు, 6000 mAh అనమాట. ఇవి చూడండి, ఈ సెల్స్ యూస్ చేసి మనం ఇక్కడ బ్యాటరీ ప్యాక్ అనేది తయారు చేస్తున్నాను. ఈ బైక్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతే ఈ బైక్ని కన్వర్షన్ చేసిన తర్వాత చూడండి, ఈ బైక్ని కన్వర్షన్ అనేది చేయబోతున్నా కదా. మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఈ నెక్స్ట్ వీడియో ఈ బైక్ కన్వర్షన్ అనేది చేసిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బ్యాటరీ ప్యాక్ అనేది చేస్తాను. ఈ బ్యాటరీ ప్యాక్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను.
ఆల్రెడీ ముందు మనము 48 వోల్ట్స్ బ్యాటరీ ప్యాక్ అనేది ఎలా చేయాలో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది దానికి కొంచెం అడ్వాన్స్గా చేయబోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.